స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలించిన నాయకుల్లో గుర్తుపెట్టుకునే పేర్లు ఏవి అంటే ఎవరైనా చెప్తారు. గుర్తుపెట్టుకునే పేర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు మేలు చేసినారు. ఎన్టీ రామారావు గారు ₹2 కేజీ బియ్యం పెట్టాడు, మద్యపాన నిషేధం చేశాడు, ప్రజలకు ఉపయోగపడే ఆనాడు ఈ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞానికి నాంది ఎన్టీ రామారావు గారు. గాలేరు సజల స్రవంతి కావచ్చు, హంద్రీ నివాస్ సజల స్రవంతి కావచ్చు, ఈ పేర్లు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే గుర్తుకొచ్చేది ఏంటి? రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, జలయజ్ఞము, ఉచిత కరెంటు, ఫీ రియంబర్స్మెంటు, రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. అందుకోసమే ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఉండే కార్యక్రమం జరుగుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కలిపి, యునైటెడ్ ఆంధ్రాలో. ఆయన చనిపోగానే దాదాపు 680 మంది ఆ హఠాత్ పరిణామానికి టీవీలో విని హెలికాప్టర్ యాక్సిడెంట్ అనగానే గుండె పగిలి చనిపోయినారు. ఇది భారతదేశంలో ఏ నాయకుడు చనిపోయినా కూడా ఇంతమంది చనిపోయిన పరిస్థితులే లేవు. ఏదో తమిళనాడులో ఒకరిద్దరు, కరుణానిధి గారు అయితేనేమి, ఎంజీ గారు అయితేనేమి, వీళ్ళు చనిపోయినప్పుడు ఒకరిద్దరు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యలకు గురి కావడం ఇట్లాంటివి ఒకరిద్దరు ఉంది తప్ప ఇంతమంది చనిపోయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకు? ఒక మంచి వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడుతున్న వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తి చనిపోయినాడే అని చెప్పేసి వాళ్ళందరూ గుండె పగిలి వాళ్ళందరూ కూడా ఆ హఠాత్ పరిణామానికి చనిపోవడం జరిగింది. తర్వాత గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే, సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 2,78,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాన్ డీబీటీ ద్వారా మరొక 1,50,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇవ్వగలిగిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనస్సు ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి అని ఉండాలి వాళ్ళకు. చంద్రబాబు గారు కూడా పరిపాలించాడు. ఈ రాష్ట్రాన్ని, యునైటెడ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇన్నిసార్లు అవకాశం వచ్చింది ఆయనకు. ఇన్నిసార్లు అవకాశం వస్తే ఒక్క మంచి పని చేసిన వ్యక్తి కాదు. కాబట్టే చరిత్రహీనుడుగా ఆయన పేరే గుర్తుకురాదు ఎవరికి.
ఎవరికైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు పేరు చెప్తే ఏదైనా పథకం పేరు చెప్తే ఒకటి ఏమైనా గుర్తుకొస్తుందా? ఆయన పేరు చెప్పంగానే మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలు ఇవి గుర్తుకొస్తాయి తప్ప వేరే ఏమీ గుర్తుకురావు. ఇన్నేళ్ళు పరిపాలించినారు. ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు పరిపాలించినారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 6 నెలలు పరిపాలించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే పరిపాలించినాడు. కానీ చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఉంది. ఇన్నేళ్ళు పరిపాలించినా ఏమీ లేదు. కాకి కూడా బతుకుతుంది. కానీ మంచి పనులు చేస్తే అనుకుంటారు, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటారు, మార్గదర్శకంగా పెట్టుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. మళ్ళీ మొన్న మోసం చేసి అది మళ్ళీ ఈవీఎంల మోసమో లేకపోతే ప్రజలే ఈయన చెప్పిన అబద్ధాలకు, ఈయన చెప్పిన మోసపు మాటలకు మోసపోయి వేసినారో. గతంలో కూడా ఇట్లాంటి పనే చేసినాడు. 2014లో ఆయన అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అప్పుడు కూడా ఏదన్నా కనపడి ఏదన్నా ఎదురు కానీ సమస్య కాంగ్రెస్ పార్టీ పైన తోసేసే కార్యక్రమం చేసేది పరిస్థితి. ఈరోజు కూడా అంతకుముందు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసే కార్యక్రమమే జరుగుతోంది తప్ప వేరే ఏం లేదన్నమాట. ఇతను ఎవరికి ఉపయోగపడ్డు? ఎవరికి ఉపయోగపడ్డు? ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డు, ఈ ప్రాంతానికి ఉపయోగపడ్డు. అమరావతి అని పేరు చెప్తూ ఉంటాడు, గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటాడు. అమరావతిలో కూడా ఏమీ చేయడు. ఎక్కడ ఈ ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితే లేదు. ఈ మనిషికి మనిషికి మంచి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. ఒక కులానికి మంచి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. ఒక వర్గానికి మంచి పని చేసిన పని అంతకన్నా లేదు. ఎవరికి మంచి చేసే పరిస్థితే లేదు. ఎవరైనా నమ్మితే వెన్నుపోటు పొడిచే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు అన్నమాట. స్టెప్పింగ్ స్టోన్స్ అందరూ, ఎవరైనా సరే. ఎన్టీ రామారావు అయినా స్టెప్పింగ్ స్టోనే, ఎన్టీ రామారావు పిల్లలైనా స్టెప్పింగ్ స్టోన్సే. ఇంతే, వేరే ఏం లేదు. ఇన్ని రకాలుగా సూపర్ 6 అని చెప్పేసేసి అబద్ధాలన్నీ చెప్పి, అదేంటి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పి మొన్న కాగు నివేదికను పెట్టి పెద్ద ఉపన్యాసం ఇచ్చినాడు అన్నమాట. గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. సో దాన్ని సెటరైట్ చేసేదానికి 10-15 ఏళ్ళు పట్టే కార్యక్రమం జరుగుతోంది. సో ఇంక ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తున్నాడు ఈయన. అవి నెరవేర్చేటి కావు. గతంలో కూడా మోసం చేసినాడు, భవిష్యత్తులో కూడా మోసం చేస్తాడు. గతంలోనే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మలే ప్రజలు. అదేందో చేస్తాడులే సులభం అనుకున్నారు. ఎందుకంటే కోవిడ్ అనేది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ కార్యక్రమం వదిలిపెట్టకుండా చెప్పింది చెప్పినట్టుగా, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 98%, 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అట్లే ఇస్తారులే, కోవిడ్ లేదు కదా ఇప్పుడు చంద్రబాబుకు, ఇస్తారులే అని అనుకున్నారో ఏమో, పాపం మొబ్బెపడినారు వాళ్ళందరూ.
మొదలుపడి ఓట్లు వేసినారేమో కానీ ఒక పెన్షన్ పెంచడం తప్ప ఇంకా చేసిన పరిస్థితే లేదు ఏమీ.